నేను మీ మధ్యకు వచ్చి యాకోబుకు తోడైన దేవుడను మీతో నేను నాట్యం చేస్తున్నాను. సంగమా, దావీదు పరవశించినట్లు నా ఆత్మను మీరు పరవశించారు. మీ అందరూ నేను ఆనందిస్తున్నాను. నా కుమార్తె ప్రసన్న నీతో మాట్లాడుతున్నాను. నా కుమార్తె విత్తనం వేయవాడు నేనే, దాన్ని ఫలింపు చేయవాడు నేనే. నా కుమార్తె విత్తనం వేసిన వాడు దాన్ని ఫలింపకుండా ఆపు చేయవాడు కాదు. నా కుమార్తె నువ్వు నా సంఘంలో ఫలింపాలి. నా కుమార్తె నా సన్నిధిలో నువ్వు శ్రేష్టమైన ఫలములు ఫలించిన కుమార్తె నిన్ను ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచి నువ్వు నా సన్నిధిలో ఈ రోజు కోరుకుని ప్రార్థన చేసిన మనవిని ఆలకించి నిత్యముగా నీకు నేను అందిస్తున్నాను. నా దాసుల కీర్తన నువ్వు ఇశ్రాయేలుకి దీపం వంటి దాని. నా కుమార్తె ఆనాడు దెబోర ప్రవక్త ఇశ్రాయేలుకు ముందుగా ప్రవచనం చెప్పాడు. నా కుమార్తె ఆ ప్రకారమే యాజకులు వెళ్ళారు. నా కుమార్తె అయితే నా కుమార్తె ఈ రోజు ఈ ప్రాంగణంలో నిలబడిన బిడ్డల్లో తలనిప్పి తలమంట చేత మైండ్ పనిచేయక ఆత్మలో ఆనందించలేని బిడ్డలు ఉన్నారు. నా కుమార్తె వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సంతానం లేని బిడ్డలు ఉన్నారు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. వారి ఆశ కలిగి నేను ఒక సూచన చేస్తానని, వారి పక్షాన్ని నేను ఉన్నానని రుజువుపరచుటకు గాను వారి తల మీద నుంచి చేయి ప్రార్థన చేయగా వారికి నేను గొప్ప సమాధానాన్ని ఇస్తాను. సంగమం మీరు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తుండగా మీ పక్షాన నేను సూచక్రియ చేయబోతున్నాను. మానక మీ మనోనేత్రములు తెరిచి నన్ను చూడండి. మీ మధ్యన హస్తాన్ని చాచి ప్రతి ఒక్క బిడ్డ తల మీద చేయించున్నాను. నా కుమారుడు మిఖాయేలు ఎందుకు నా కుమారుడు భయపడతావు? కొద్ది కాల శ్రమల గురించి నువ్వు కలవరం చెందవద్దు. ఏది ఎంత మాత్రం నీ కుటుంబాన్ని హాని చేయదు. నా కుమారుడు నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు, అవమానపడవద్దు. నా కుమారుడు అవమానపడి చోటే తల ఎత్తువాడని నువ్వు గ్రహించు. నువ్వు సిగ్గుపడని అవసరం లేదు. నా కుమారుడు మీ భార్యని నేను తీసుకొస్తాను, మీ కాపురాన్ని నేను కడతాను. నా కుమారుడు ఈ రోజు నిత్యముగా వాళ్ళ సన్నిధిలో నువ్వు కథలక నాకు కన్నీరు కాచి ప్రార్థన చేయి. ఆ యాచన నేను పట్టుకుంటాను. నా కుమారుడు నీ జీవితంలో నేను అద్భుతం చేస్తాను. నా కుమారుడు ఎలీషా, పెద్ద ఎలీషా సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు. నా కుమారుడు సమస్యలు, ఆలోచనలు, ఇబ్బందులు వీటన్నిటికీ అనారోగ్యం. కుమారుడు అయితే ఈ రోజు నీ తల మీద చేయించి ప్రార్థన చేసుకున్న కుమారుడు నిత్యంగా నా విడుదల సమాధానం కలుగు చేస్తాడు. సంగమా ఇక్కడ నా కూడిన బిడ్డలారా, నా కుమార్తె విజయలక్ష్మి నీ కుమార్తె కుటుంబం కోసం మొరపెడుతున్నావు. నా కుమార్తె ఆటంకం నా కుమార్తె నీ కుమార్తెకి. అయితే ఈ రోజు నేను ఆ కుటుంబానికి నేను విడుదల కలుగు చేస్తాను. ఆ కుటుంబం కోసం మొరపెడుతుండగా నేను ఆ కుటుంబంలో ఒక సూచికని చేస్తాను. తమ యజమాని కుటుంబం మొత్తం సాతాను చేత పట్టుబడుతున్నారు. నా కుమార్తె వారికి విడుదల చేయవారు ఎవరు? మీరు ఆశపడినట్లే కోరుకున్నట్లే ఈ రోజు నేను విడుదల కలుగు చేస్తున్నాను. సంగమా, నా ఎందుకు భయభక్తులు కలిగి మీరు ఆరాధన చేస్తుండగా మీ
సూచక్రియలు చేస్తున్నాను. అయితే నా ఆత్మతో సత్యంతో మీరు ఆరాధన చేయండి. నేను ఉన్నానని, చూస్తున్నానని గ్రహించండి. ఇది యెహోవాను మాకు. రెండు చేతుల ఆకాశం వైపు చాపి